హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈవీఎంస్ ట్యాంపరింగ్ అయిందని చెప్పేదానికి ఆధారాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పేసి ఓన్లీ జగను మరియు పార్టీ నేతలు వీళ్ళే కాదండి. సో వైసీపీ తరపున కాదండి, వేరే పార్టీ వాళ్ళు కూడా ఇదే మాట అయితే చెప్తున్నారు. సో సపోజ్ మనము కేఏ పాల్ గారిని తీసుకున్నట్లయితే ఆయన విశాఖలో పోటీ చేశారు. ఆయన కూడా ఈ విషయం మీద ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడైతే చూద్దాము. నా బ్రదరు, నా సిస్టరు, 22 మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు. 4 ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్లో. ఫ్రెండ్స్, ఆయన ఏమంటున్నారంటే వాళ్ళ ఫాదరు, వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదరు, వాళ్ళ సంథింగ్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా ఓట్లు వేసినప్పటికీ కేవలం 4 అంటే 4 ఓట్లే వచ్చాయి అని చెప్పేసి అంటున్నారు, ఆరోపిస్తున్నారు. అర్థమైందా? రాజ్యం ఎలాగుందో ఇప్పుడైనా అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద లీడర్ తరణ్ రావాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎమ్మెల్యే మోదీ గారు, నితీష్ కుమార్, ఇప్పుడు సీఎం రమేష్ కనకాపల్లో 50,000 మెజారిటీ అట. బీజేపీ 8లో 6 సీట్లు అట. జనసేన 21లో 19 సీట్లు గొడవ పెట్టుకొని మీరు లింక్ లాస్ట్ టైం ఎందుకు ఇచ్చారు క్యాండిడేట్లకి, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇవ్వలేదు. సీసీటీవీ కెమెరాలు వెనకని ఎందుకు పెట్టలేదు, చుట్టూ ఎందుకు పెట్టలేదు? ఎందుకు కారణం? నాకు పడిన లక్షల ఓట్లు పోని యూత్ నిరుద్యోగులు 2 లక్షలు, క్రిస్టియన్స్ 2 లక్షలు, 3.5 లక్షల్లో బడుగు బలహీన వర్గాలు 2 లక్షలు ఏమయ్యాయి అంటే, పోనీ నా ఫాదరు, నా సిస్టరు, నా బ్రదర్లా, నా ఫ్యామిలీ మెంబర్స్ 235 బూత్లో వేసిన ఓట్లు. ఆ రోజు నన్ను పోలీస్ శ్రీకాంత్ 15 నిమిషాలు అరెస్ట్ చేసి ఆపారు సిఐ పోలీస్. ఎంత దరిద్రం ఎలక్షన్స్ ఇంకనవసరం. చైనా లాగే, రష్యా లాగే మోదీ గారు టోటల్ గా ఆయనే లైఫ్ లాంగ్ డిక్లేర్ చేసుకోవడం బెటర్. ఫ్రెండ్స్, ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు పోలింగ్ కేంద్రాల్లో ఉండే సీసీ కెమెరాలకు సంబంధించిన వెబ్ లింక్ అనేది లాస్ట్ టైం ఇచ్చారు. సో ఇప్పుడు ఎందుకని ఇవ్వలేదు అని అయితే క్వశ్చన్ చేస్తున్నారండి. సో అదే కాకుండా ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్రదరు, మదరు వీళ్ళు వేసిన ఓట్లన్నీ కూడా కనీసం కొన్ని చోట్ల డిపాజిట్ కాలేదు. అసలు 4 ఓట్లే పడ్డాయి. సో చాలామంది ఓటు వేశారు మాకు. అలాగే నేను చేసిన పోరాటానికి సంబంధించి నాకు సర్కిల్లో ఉన్నంత నా పరిధిలో అంటే ఆయన ఓటు కిందికి వచ్చి ఆయన ఓటు బ్యాంకులో కొంతమంది ఉన్నారు. సో వారిలో ఒక ఓటు కూడా పడలేదు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. సో ఇక డిక్లేర్ చేసుకోవచ్చు, ఇక ఓట్లు ఎందుకు, ఎవరో గెలిచేది ఎవరో వాళ్ళే డిక్లేర్ చేసుకోవచ్చు అని కూడా ఆయన అయితే ఈ సందర్భంగా చెప్పుకుని వస్తున్నారు. ఇంకా ఏమన్నారో చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ గా, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అని పాటించిన అవసరం లేదు. ఆర్ఓ గారు సంతకం పెట్టారు, గాజువాక ఆర్ఓ గారు సంతకం పెట్టారు. నేనేం కోరాను? బూత్లో ఒక్కొక్క దగ్గర ఓటే పడలేదు. అది కూడా గాజువాక స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాను. 2,34,000 మేము లీడ్ లో ఉన్నామని ఈవెన్ ఆఫీసర్స్ కూడా చెప్పారు. అక్కడ 1, 2, 3, 8 ప్లేసుల్లో 0. ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ ఆశ్చర్యపోతున్నాడు, సార్ మీకేం ఓట్లు వస్తున్నాయని. ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన పార్టీ వేరు కావచ్చు, కానీ ఇక్కడ టాపిక్ అనేది ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా లేదా, ఓట్లు సక్రమంగా జరిగాయా లేదా అనే దాని గురించి కాబట్టి. సో ఆయన చెప్తున్నది ఏంటంటే కొన్ని చోట్ల అసలు డిపాజిట్లు కూడా బోనీ కొట్టలేదు, అంటే ఒక్క ఓటు కూడా పడలేదు. నేను పోటీ చేసిన అంటే నేను ప్రచారం చేసుకున్న ఏరియాలలో ఒక ఓటు కూడా పడలేదు. అట్లీస్ట్ మా సొంత రిలేటివ్స్ వేసిన ఓట్లు కూడా డిపాజిట్ కాలేదని అయితే ఆయన ఆరోపిస్తున్నారు. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈవీఎం మీద ఆయన కూడా ఏ విధంగా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరే లీడ్ లో ఉన్నారు, మీకు భరత్కే ఫైట్. ఇంక ఎలక్షన్స్ ఎందుకు, అందుకనే బాయ్కట్ చేసాం, బయటకు వచ్చాం, కౌంటింగ్ ఆపమన్నాను, పోలింగ్ రీపోలింగ్ పెట్టమన్నాను. ఆనరబుల్ హైకోర్టు ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది. June 6 హియరింగ్. అక్కడ నేను ఫ్యాక్ట్స్ ప్రెజెంట్ చేస్తాను. వెబ్ లింక్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇచ్చిపోద్దని. మొత్తం ఈవీఎంస్ రిప్లేస్ అయ్యాయి. చైనా రష్యన్ చిప్ ఉందని కొనుగోలులాగా మాకు ఇక్కడ ఓట్లు.
ఫ్రెండ్స్ ఆయన ఏం చెప్తున్నారంటే కౌంటింగ్ ఆపేయమని చెప్పాను అని చెప్పేసి అంటున్నాడు. ఈవీఎం చిప్ మారింది అని కూడా ఆయన ఆరోపిస్తూ ఉన్నారండి. సో ఈవీఎం చిప్ మారడం వల్ల మాకు ఇలా ఓటింగ్ రిజల్ట్లో ఇలా అయితే తేడాగా వచ్చింది. హానరబుల్ హైకోర్టుకి అయితే నేను అప్లై చేసుకున్నాను. సో పోలింగ్ కూడా కాదు, కౌంటింగ్కి నేను వెళ్తున్నాను డైరెక్ట్ అని అయితే ఈ సందర్భంగా ఆయన కూడా తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కొద్దిగా అవకతవకలు అయితే మనకు కనిపిస్తున్నాయండి. నేను పుట్టినోళ్ళు పెరిగినోళ్ళు ఎంత అవినీతి ఎలక్షన్ అని రుజువులతో నేను పెట్టాను కోర్టులో. కొన్ని బూతుల్లో ఒక్కోటి రాలా, అది ప్రాబ్లం. 22 మంది మా ఫ్యామిలీ రౌండ్ లో ఎవడైనా నమ్ముతాడు ఇది? 3.5 లక్షల కోట్లు క్రిస్టియన్ ముస్లిం ఓటేశారు. టీడీపీ బీజేపీ పవన్ కళ్యాణ్ అంతవరకు ఎందుకు? చిరంజీవి 2009 కాంగ్రెస్ తో. ఫ్రెండ్స్ ఆయన ఏం చెప్తున్నారంటే ఫైనల్గా సో కొన్ని చోట్ల అసలు పోలింగే నమోదు కాలేదు. 250 చోట్ల నేను పోటీ చేస్తే ఈ విధంగా నాకు కొన్ని చోట్ల కొన్ని బూతుల్లో కనీసం డిపాజిట్లు కూడా కాలేదు. నేను మొత్తం ఇదంతా కూడా హైకోర్టుకు సంబంధించి కోర్టులో కేసు వేశాను, హియరింగ్ జరుగుతుంది. సో నేను ఎంతవరకైనా వెళ్తానైతే చెప్తూ ఉన్నారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.